కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. ఇటీవల కాలంలో పాకిస్తాన్ అమెరికా సంబంధాలు ఆశించిన స్థాయిలో లేవు. పాకిస్తాన్ అమెరికా ఒక క్లయింట్ స్టేట్, అందరికీ తెలుసు. ఇది బిగ్గెస్ట్ కస్టమర్ అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీకి. పాక్ మిలిటరీ ఒక పెద్ద కస్టమర్. అందువల్ల అమెరికా వ్యూహాత్మకంగా పాకిస్తాన్ దగ్గర పెట్టుకుంటూ వచ్చింది. ఒసామా బిన్ లాడెన్ లాంటి తీవ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చినా కూడా అమెరికా పాకిస్తాన్కు మద్దతు ఇస్తూనే వచ్చింది. కారణం, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్తో డీల్ చేయాలంటే అమెరికాకు పాకిస్తాన్ అవసరం వచ్చింది. కానీ ఇప్పుడు అమెరికా అనుకూల ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో లేదు. తాలిబాన్కు పాకిస్తాన్కు మధ్య కూడా సంబంధాలు మెరుగ్గా లేవు. అందువల్ల ఇటీవల కాలంలో అమెరికా ఎజెండాలో పాకిస్తాన్కు గతంలో ఉన్నంత కీలక పాత్ర లేదు. పైగా పాకిస్తాన్ అటు చైనాకు, ఇటు రష్యాకు సన్నిహితం కావడం, ఇరాన్కు సన్నిహితం కావడం కూడా అమెరికాకి ఇష్టం లేదు. అందువల్ల షెబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఉన్నప్పటి నుంచి బైడెన్తో కనీసం ఒక సిగ్నిఫికెంట్ 1-to-1 మీటింగ్ కూడా జరగలేదు. సో ఈవెన్ ఒక ఇంపార్టెంట్ ఫోన్ కాల్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడు. ట్రంప్తో బెటర్ రిలేషన్స్ను కలుపుకుందామా అంటే ఇమ్రాన్ ఖాన్ ఫ్యాక్టర్ ఒక సమస్యగా మారింది. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ పైన పాకిస్తాన్ మిలిటరీ, పాకిస్తాన్ ప్రభుత్వము ఉక్కుపాదం మోపింది. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ పార్టీ టెహ్రీక్ ఇన్సాఫ్ ప్రతినిధులకు ఆర్మీ కీ జనరల్స్కు మధ్య చర్చలు జరిగాయి. ఏదో ఒక అగ్రిమెంట్ వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది అనుకున్నారు. కానీ ఇమ్రాన్ ఖాన్ గట్టిగా పట్టుబట్టాడు. అందువల్ల తన అనుచరులందరినీ విడుదల చేయాలి, ఈ గతంలో జరిగిన ఎన్నికలు ఒక బోగస్ అని, ఇలా ఇమ్రాన్ ఖాన్ పొలిటికల్ డిమాండ్ చాలా గట్టిగా ఉన్నాయి. దాంతో ఇమ్రాన్ ఖాన్కు జీవిత ఖైదు విధించారు ఇటీవల కోర్టు. సో ఆర్మీ కానీ, మీకు పాకిస్తానీ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇమ్రాన్ ఖాన్కు కన్సెషన్స్ ఇవ్వటానికి సిద్ధపడడం లేదు. ఇమ్రాన్ ఖాన్ కూడా తగ్గేదే లేదు, ఈ ప్రభుత్వం పైన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు జైల్లో నుంచే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్ను ఆయన పార్టీ నిషేధించారు ఎన్నికల నుంచి. అయినా కూడా ఆయన మద్దతుదారులు అన్ని పార్టీల కన్నా ఎక్కువ ఇండిపెండెంట్గా పోటీ చేసి 100 సీట్ల పైగా గెలుచుకున్నారు. అందువల్ల పాకిస్తాన్ రాజకీయాల్లో ఇమ్రాన్ ఖాన్ వర్సెస్ ఆర్మీ అండ్ ఇట్స్ ప్రాక్సీ, పొలిటికల్ ప్రాక్సీ మధ్య నడుస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఫ్యాక్టర్ ముందుకు వచ్చింది. ట్రంప్కు ఇమ్రాన్ ఖాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్న ఫస్ట్ టర్మ్లోనే పాకిస్తాన్కు F-16 టెక్నికల్ సపోర్ట్ ప్రోగ్రామ్ రివైవ్ చేశారు. అలాగే మీకు మిలిటరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను ఇచ్చారు. అందువల్ల ట్రంప్ టైంలో ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్గా ట్రంప్ ఫస్ట్ టర్మ్లో అమెరికా పాకిస్తాన్ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఇప్పటికి కూడా ట్రంప్ పాకిస్తాన్లోని ఇమ్రాన్ ఖాన్కు సపోర్ట్. మీకు ఇటీవల ట్రంప్ పొలిటికల్ ఎయిడ్ రిచర్డ్ గ్రానో ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలంటూ ట్వీట్ చేశారు కూడా. అలాగే ఇప్పుడు ట్రంప్ క్యాబినెట్లో మంత్రులుగా ఎంపికైన వాళ్ళు గతంలో ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఎదుర్కొంటున్న పరిస్థితులపై కూడా సానుకూలంగా ట్వీట్ చేశారు. అందువల్ల ట్రంప్ టీం నుంచి ఇమ్రాన్ ఖాన్ పట్ల కొంత సానుకూలత ఉంది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్తో ఏం చేయాలి? ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ పైన ఉక్కుపాదం ఇలాగే మోపితే ట్రంప్ ఏమైనా రంగంలోకి దిగుతాడా, ట్రంప్తో డీల్ చేయడం ఎలా అనే టెన్షన్ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీకి, పాకిస్తాన్ రూలింగ్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కు పట్టుకుంది. ఇప్పుడు గతంలో ట్రంప్ టీం నుంచి ఎవరైనా ట్వీట్ చేస్తే పాకిస్తాన్ ఆర్మీ వారు, పాకిస్తాన్ అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజకీయ నాయకులు కౌంటర్ ఇచ్చేవారు. ట్రంప్ తన అనుచరులను అమెరికన్ క్యాపిటల్ హిల్ పార్లమెంట్ భవనం మీదకి ఉసిగొల్పినట్లే ఇమ్రాన్ ఖాన్ కూడా రాజధానిలో తన మద్దతుదారులను ఉసిగొల్పాడు అంటూ కంపారిజన్లు కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ట్వీట్లను డిలీట్ చేసేశారు, ఎక్కడ ట్రంప్ కోపం వస్తుందో అని.
సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్తో ఎలా వ్యవహరించాలనే అంశం ఇప్పుడు ట్రంప్ ఫ్యాక్టర్తో ముడిపడింది. ఎందుకంటే అమెరికా మద్దతు లేకుండా పాకిస్తాన్కి IMF అప్పు రాదు, పాకిస్తాన్ ఆర్థికంగా మనుగడ సాధించలేదు. అందువల్ల ట్రంప్ కనుక గట్టిగా నొక్కితే, గట్టిగా ఇంటర్వ్యూన్ అయితే పాకిస్తాన్ రాజకీయాల్లో మార్పులు రావచ్చు. ఇమ్రాన్ ఖాన్ విడుదలయ్యే అవకాశాన్ని కూడా కొట్టిపారలేము. ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్కు పాకిస్తాన్ సమాజము ప్రజల నుంచి మద్దతు ఉంది. ప్రభుత్వం పట్ల, ఆర్మీ పట్ల వ్యతిరేకత ఉంది. ప్రజలలో ఇమ్రాన్ ఖాన్ మద్దతు ఉంది. ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాను, 200 కేసులు పెట్టాడు, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాను, నేను విజయం సాధిస్తానంటే ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతున్నాడు. సో డెఫినెట్గా ట్రంప్ ఫ్యాక్టర్ పాకిస్తాన్ పాలిటిక్స్ను గణనీయంగా ప్రభావితం చేయబోతోంది.